హాయ్ అండి, ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నామండి. ఈరోజు ఎస్వివి వ్లాగ్స్లో వచ్చేసి కాకరకాయ కారపొడి అండి. చాలా హెల్దీ అయిన కారపొడి. ఇది డయాబెటిక్ పేషెంట్లకు కూడా చాలా బాగా పనిచేస్తుంది. డయాబెటిక్ అయితే కంట్రోల్ చేస్తుందండి. ఈ కాకరకాయ కారపొడి అనేది ఎలా చేయాలో చూద్దాము. వీడియో అయితే కంటిన్యూ అవుతుందండి. వీడియో చూసే కంటే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. వీడియోస్ని సపోర్ట్ చేసినట్టుంటుంది. ఇంకా నేనైతే ఇట్లా కాకరకాయలు అయితే తీసుకున్నానండి. అప్పుడే చెట్టుకి కోసుకున్న కాకరకాయలు ఇవైతే మట్టికి చాలా ఫ్రెష్గా అయితే ఉన్నాయండి. ఇలా కాకరకాయలు అయితే నేను పావు కేజీ అయితే తీసుకున్నాను. పావు కేజీ తీసుకున్నా కదా, ఈ కాకరకాయల పైన ఉన్న గర్ర అయితే మనము తీసేసుకోవాలి. ఇలా తీసేసుకుంటే ఇలా అయితే ఉంటాయి. ఇట్లా అయితే మొత్తం నేను కాకరకాయలు మొత్తం ఇలా పైన ఉన్న గర్ర అయితే తీసేసుకొని కాకరకాయలకు ఉన్న తొడయాలు అయితే తీసేసుకోవాలండి. అటు ఇటు రెండు పక్కల కూడా తొడయాలు తీసేసుకొని మళ్ళీ ఒకసారి కడుక్కోవాలి. కడిగేసేసిన తర్వాత మనం ఇలా చక్రాలల్లే సన్నగా చక్రాలల్లే మనం కోసుకోవాలి. ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా అయితే కట్ చేసుకున్నానండి. చూడండి, ఇట్లా సన్నగా అయితే కట్ చేసుకోవాలి. ఇదే విధంగా కట్ చేసుకుని మనం గిన్నెలో అయితే వేసుకోవాలి. ఇక మిగతా కాకరకాయలు కూడా ఇలాగే కట్ చేసేసుకోవాలండి. ఇదిగోండి, ఇవైతే కట్ చేసుకున్న ముక్కలు. నేను తీసుకున్నది పావు కేజీ కాకరకాయ ముక్కలు. ఇంకా దాంట్లో మనకు సరిపడా సాల్ట్ కానీ లేకపోతే కల్లుప్పు కానీ వేసేసుకొని ఇలా కలిపేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు నానతాయి అనమాట ముక్కలు వచ్చేసి. దాంట్లో నుంచి వాటర్ అయితే వస్తుంది. కాకరకాయలో నుంచి ఆ ముక్కల నుంచి ఊట అయితే ఊరిద్ది. ఈలోపు అయితే మనము ఎండుమిరపకాయలు అయితే తీసుకున్నాం కదా, ఇవి తొడయాలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి, తొడయాలు అయితే తీసుకున్నాను, పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు బాండీ పెట్టేసుకొని బాండీ వేడయ్యాక ఇంకా ఆయిల్ అయితే వేసుకోవాలి. మనకి కారపొడిలోకి మినపప్పు పచ్చెనపప్పు కూడా కావాలి. ఇంకా ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. సరిపడా ఆయిల్ అయితే వేసుకున్న తర్వాత మనం ఇలా పిసుకాలన్నమాట. కాకరకాయ ముక్కలను పిసికితే దాంట్లో నుంచి మనకి వాటర్ అయితే వస్తుంది. కాకరకాయ తాలూకా ఉన్న వాటర్ అయితే వచ్చింది. అలా కాకరకాయలు పిండేసి ఆయిల్ కాగిన తర్వాత ఆయిల్లో వేసి మనం ఫ్రై చేసుకోవాలి. గొండి కాకరకాయ నుంచి వచ్చిన వాటర్ అయితే అలా అయితే ఉంది. ఇంకా మనం కలుపుకుంటూ మనం ఫ్రై అయితే చేసుకోవాలి. కాకరకాయల్ని మనం సన్నగా కోయటం వల్ల తొందరగా అయితే ఫ్రై అయిపోతాయి. అలా అని చెప్పేసి స్టవ్ అయితే హైలో పెట్టుకోకూడదండి. ఈ కారపొడికి ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే జరగాలి. సిమ్లో పెట్టుకొని స్టవ్ అయితే జరగాలి. చూడండి, ఇలా అయితే మనం ఫ్రై చేసుకోవాలి కాకరకాయ ముక్కల్ని. ఇలా ఓ ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. తర్వాత ఇంకా కొంచెం ఆయిల్ అయితే ఉంటుంది కదా, ఆయిల్లో వచ్చేసి నేను ఎండుమిరపకాయలు అయితే వేపుకుంటున్నాను. ఇట్లా ఎండుమిరపకాయలు అయితే వేపుకోవాలి. అన్నీ మీడియం ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలండి. అలా చేసుకుంటేనే కారపొడికి టేస్ట్ అయితే వస్తుంది. తర్వాత పచ్చిశనగపప్పు ఇంకా మినపప్పు కూడా 2 స్పూన్ల చొప్పున వేసుకున్నాను. ఒక 15 వరకు ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. కొంచెం ఘాటుగా అయితే ఉన్నాయి ఎండుమిరపకాయలు. ఇక దాన్ని బట్టి మనం కారాన్ని బట్టి తీసుకోవాలి. ఒక 2 స్పూన్లు ధనియాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇదంతా కూడా మనం మీడియం ఫ్లేమ్లో కొంచెం టైం పట్టినా సరే మనం ఇలా వేపుకోవాలి. ఒక స్పూన్ వచ్చేసి జీలకర్ర అయితే వేసుకున్నాను. ఒక 4-5 రెబ్బలు అయితే కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా చక్కగా ఫ్రై అయిపోయే వరకు మనం వేపుకోవాలి. ఇట్లా మనం కలుపుకుంటూ నాకు వచ్చేసి 15 నిమిషాలు 20 నిమిషాల దాకా పట్టిందండి ఇవి కొంచెం అయితే ఫ్రై చేసుకోవటానికి. ఇక దాన్ని బట్టి మనం ఫ్రై చేసుకోవటమేను. ఇక మిగతాయి కూడా అంటే మనం ముందుగా ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలు కూడా ఇది ఎండుమిరపకాయలు వేసేసి పక్కన పెట్టుకోవాలి. ఇవి చల్లారి పెట్టుకోవాలన్నమాట. మనం మిక్సీ జార్లో వేసుకోవటానికి చల్లారి పెట్టుకోవాలి. లేకపోతే రోలు ఉంటే రోట్లో అయినా దంచుకోవచ్చు. నేనైతే మిక్సీలో చేస్తున్నాను కారపొడి. ఇంకా రోట్లో దంచితే ఇంకా టేస్ట్ అయితే ఉంటుంది అనుకోండి. కాకపోతే నేను నైట్ పూట చేస్తున్నాను కాబట్టి మిక్సీ అయితే వాడుతున్నాను. చూడండి, ఈ కారపొడికి కరివేపాకు అయితే అలా ఫ్రై అవ్వాలన్నమాట. అప్పుడే మనకి టేస్ట్ అయితే వచ్చింది. కల్లుప్పు అయితే వేసుకుంటున్నాను. కారపొడికి కల్లుప్పే మంచిదండి, చక్కగా నలిగిద్ది. ఇట్లా మిక్సీ జార్లో వేసేసి మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇంకా తర్వాత సరిపడా చింతపండు అండి, ఒక చిన్న రెబ్బ అయితే వేసుకోవటమేను. మరి ఎక్కువైతే పట్టదు. మనం చేసే క్వాంటిటీని బట్టి మనం చింతపండు వెల్లుల్లిపాయలు అయితే చూసుకొని వేసుకోవాలి. ఇట్లా వేసుకొని మళ్ళీ ఒక్కసారి అయితే మిక్సీ పట్టుకోవాలండి కారపొడిని. ఇట్లయితే రెడీ అయిపోతుంది. చూడండి, కారపొడి అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. నాకైతే కొంచెం ఉప్పు అయితే తగ్గినట్టుందని చెప్పేసి ఉప్పు వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ జార్లో కారం అయితే పట్టుకున్నాను. చూడండి, కారపొడి అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీ అయిన కారపొడి ఇదే అండి. వాళ్ళకి వీడియో అయితే నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్ అండి, బాయ్.